నల్గొండ రాజకీయం ఎక్కువ మటుకు కోమటిరెడ్డి బ్రదర్స్ చుట్టే తిరుగుతుంది. వాళ్ళు ఎవ్వల పేరు చెప్తే వాళ్ళకే పదవులు, వాళ్ళు ఎవ్వలకు చేయమంటే వాళ్ళకే పనులు. చేతిపాటి అధికారంలో ఉన్నదంటే వాళ్ళ హవా అట్లుంటది. కానీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు అనుకున్నోళ్లకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి రాకపోయేటాళ్లకు జర గుర్రు మీదనే ఉన్నాడు కదా. ఆ కోపం అప్పటితోనే అయిపోలేదు. ఇగో ఇవాళ మళ్ళేమైందో చూడుండ్రి. సుశీ రానుల్లా పున్న కైలాసన్న ఎట్లా బాధపడుతున్నాడో. నల్లగొండ జిల్లా చండూరులో జరిగిన ఒక సంతాప సభకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పున్న కైలాసన్న హాజరుపడ్డారు. ఇక సంతాపం తెలపడానికి స్టేజ్ మీదకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇద్దరు పోయిండ్రు. ఇక వాళ్ళ వెనకాలనే చేతిపాటి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పున్న కైలాసన్న సుతం బోదామని చూసిండు. కాకుంటే అక్కడున్న పోలీసులు మాత్రం కైలాసన్నను మీదికెక్కకుండా అడ్డుకున్నారు. దీంతోని నన్ను అడ్డగించి తప్పిదం చేసిరని పోలీసులను జర గట్టిగానే అరుచుకున్నాడు కైలాసన్న. నన్ను అవమానించింది రాష్ట్రం మొత్తం చూస్తున్నది అనుకుంటా వెనకకొచ్చి స్టేజ్ కింద కుర్చీలో కూర్చున్నాడు. పార్టీ జిల్లా అధ్యక్షునికి సుతం గౌరవం లేకుంటే ఇక మామూలు కార్యకర్త పరిస్థితి ఇంకెట్టుంటది అనుకుంటా మస్తు కోపానికి రావట్టిర్రు అక్కడున్న చేతిపాటి కార్యకర్తలు. ఇది వరకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుపడ్డ కోమటిరెడ్డి మొన్నట్లా జిల్లా అధ్యక్ష పదవి సుతం రాకుండా చేయాలని ప్లాన్లు వేసిండు గాని అయినా పార్టీ పెద్దలు మాత్రం మంచిగా ఆలోచన చేసి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓర్చుకోలేకపోతున్నాడు. బీసీ నాయకునికి జిల్లా అధ్యక్షునిగా అవకాశం దక్కినందుకు కన్నల్ల నిప్పులు పోసుకున్నట్టే చేస్తున్నాడని కైలాసన్న మద్దతుదారులు గరానికి వస్తున్నారు. మరి ముచ్చట్ల పిసిసి పెబ్బ మహేష్ గౌడ్ అన్న ఏం చేస్తాడో తెలియదు గాని ఇంకో పారి మాత్రం ఇట్లా జరగకుండా చూసుకోకుంటే కథ వేరే ఉంటది అంటున్నారు కైలాసన్నకు జరిగిన అవమానం తెలిసిన కొందరు జిల్లా కార్యకర్తలు. చూడాలి మరి పార్టీ పెద్దలు ఇద్దరిని పిలిచి మాట్లాడి టీ కప్పుల తుఫాన్ లెక్క దీన్ని చల్లబడగొడతారో లేకుంటే ఇసొంటి కాంగ్రెస్ పార్టీలో కామని అనుకుంటా చూసి చూడనట్టు ఇడిచిపెడతారో.